ఇంట్లో కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా ఉండాల్సిన ఈ వృద్ధుడు పాపం అనాథగా మిగిలి ఆకలి దప్పులతో అల్లాడుతూ అనాథగా మారాడు. నల్గొండ జిల్లా కట్టంగూరు మండలం ఈదులూరు గ్రామంలో భిక్షాటన చేసుకుంటున్న ఈ అభాగ్యుడి దీనస్థితిని గమనించిన భూపేందర్ రెడ్డి అనే మానవతామూర్తి ఈ పెద్దాయనకు ఎవరూ లేరని తెలియడంతో అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం యాజమాన్యంతో మాట్లాడి ఇక్కడికి తీసుకురావడంతో సరిగ్గా నడవలేని స్థితిలో ఉన్న ఈ వృద్ధుడిని అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం హక్కున చేర్చుకుని కొత్త జీవితాన్ని ఇవ్వగా శ్రీ సోమనాథేశ్వర స్వామి ఆశీస్సులతో ఈ అభాగ్యుడు పునర్జన్మను పొందాడు. మాది ఈదులూరు సార్, మాది మధ్య ఉపేందర్ రెడ్డిని. ఈదులూరు మా తోటకాడ నుంచి రోడ్డు మించి అటు పోతుండు. నీళ్ళు కావాలని వచ్చిన మా తోటలోకి వస్తుంటే ఎవరు ఎందుకు వచ్చినావా అంటే నీళ్ళు అంటే నీళ్ళు ఇచ్చినాక చెట్టు కింద కూర్చుండు. ఇక అన్నం అంటే అన్నం కూడా పెట్టినాము, 3 వద్దులు పెట్టినాం. అన్నం పెడతాము, ఆశ్రమం పోతామంటే నేను పోను అన్నాడు ఫస్ట్. తర్వాత ఈదులూరుకి తీసుకొచ్చినాము. ఇక అన్నం కూర్చొని అన్నం మూత్రం పోసుడు ఇది చేసుడు. ఇక ఈదులూరుకి వస్తే ఇక ఈదులూరులో ఎవడు అన్నం పెడతలేరు. కొద్దిగా పెట్టి ఒకనాడు దొరికింది, ఇక అన్నం దొరకలేదు. ఇక మీకు అనాథాశ్రమం ఉన్నదని నాకు తెలిస్తే ఇది ఫోన్ నెంబర్ తీసుకొని చేసిన. వాళ్ళ భీమవరం అట, పేరు చెప్తలేడు, భీమవరం అని అంటుంది.